హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో కింద ఇట్లా డిస్క్రిప్షన్ ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ పైన ఇట్లా క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే నేను క్రియేట్ చేసిన కొత్త ఛానల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఛానల్లో మీకు కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన ఒకసారి ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎందుకంటే నా కొత్త ఛానల్లో మంచి మంచి కంటెంట్లతో వస్తున్నాను. సో ఆ ఛానల్ అనేది చాలా త్వరగా డెవలప్ అవుతుంది. సో ఛానల్ క్రియేట్ చేసిన 3 డేస్లోనే నాకు 29 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. సో ఫ్రెండ్స్, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన టాపిక్ ఏంటంటే, మన జియో స్పీడ్ని ఇంక్రీజ్ చేయడం ఎలా అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో జియో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి న్యూ ఏపీఎన్ సెట్టింగ్స్ వచ్చాయన్నమాట. సో న్యూ ఏపీఎన్ సెట్టింగ్స్ అనేవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఆ సెట్టింగ్స్ ఏంటంటే, మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. దానికోసం సో సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మోర్ పైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇస్తే మీకు ఇలా వస్తుంది. సో మొబైల్ నెట్వర్క్స్ ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత సిమ్ జియో సెలెక్ట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే, కొంతమందికి 4G అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో నాకు 4G అని డైరెక్ట్ లేదు, 2G 3G 4G అని చెప్పేసి 3 ఆప్షన్స్ వచ్చాయి. సో అందుకే నేను ఆ 3 పైన క్లిక్ ఇచ్చి పెట్టాను. సో మీరు కూడా అలా పెట్టేసేయండి. అండ్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్సెస్ పాయింట్ నెట్వర్క్ నేమ్స్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే, మీరు ఒక న్యూ ఏపీఎన్ సెట్టింగ్స్ క్రియేట్ చేయాలి. సో న్యూ ఏపీఎన్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది స్క్రీన్ అనేది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు నేమ్ ఏమి ఇస్తారంటే, జియో నెట్ అని చెప్పేసి ఇచ్చేయండి. సో జియో నెట్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. అండ్ ఏపీఎన్ ఏమి ఇస్తారంటే, సేమ్ ఇది కూడా జియో నెట్. సో జీ ఒకటే క్యాపిటల్ ఉండాలి, మిగతా అన్ని స్మాల్ పెట్టేసేయండి. సో ఓకే క్లిక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కిందికి స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేసి ఇక్కడ ఏపీఎన్ టైప్ అని ఉంటుంది. సో అది ఓపెన్ అట్లాగే వదిలేసేయండి. అండ్ ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్ అని ఉంటుంది. సో దాన్ని IPv4 అని చెప్పేసి పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ అని చెప్పేసి అడుగుతుంది. సో దాన్ని కూడా సేమ్ IPv4 అని చెప్పేసి పెట్టేసేయండి. సో పెట్టేసిన తర్వాత ఇక్కడ సేవ్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మనకి న్యూగా ఒకటి యాడ్ అయిపోతుంది. సో దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ సెకండ్ అన్నదే. సో ఇది అదే. దానిపైన క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ బ్లూ కలర్లోకి మారిపోతుంది. సో ఈ విధంగా మారిందంటే అర్థం మీరు ఇప్పుడు ఆ ఏపీఎన్ సెట్టింగ్స్ని యూజ్ చేస్తున్నట్టు. సో అలా యూజ్ చేస్తున్నారంటే మీ నెట్ అనేది స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది పక్కా అవుతుంది. ఒకసారి టెస్ట్ చేసి చూడండి. కామెంట్లో తెలపండి. నేను మీకు మీరు చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఉంటే కామెంట్లో తెలుపండి.